హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు గాయ్స్. ఈరోజు వీడియోలో మీరు తమిళ ఉంటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. ఏపీ డిగ్రీకి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించి స్టెప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సీట్స్ అనేది ఏ విధంగా అలాట్మెంట్ చేస్తారు, దీనికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఓకే గాయ్స్, సింగిల్గా ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓవర్ మీద చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా నా వీడియోలకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ డిగ్రీకి సంబంధించి మనకు ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించి మనకు స్టెప్స్ అనేది 4 స్టెప్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్. మన యొక్క డాక్యుమెంట్స్ ద్వారా మనం ఫస్ట్ స్టెప్లో మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మన యొక్క డాక్యుమెంట్స్ ద్వారా మనం ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీజు వచ్చేసి మనకు ఓసీ స్టూడెంట్కి 400 ఉంటుంది. అదేవిధంగా బీసీ స్టూడెంట్కి 300 ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి మనకు 200 రూపీస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పేమెంట్ అనేది మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా కానీ ఏదైనా కానీ మనం అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో అనేది రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ స్టెప్లో మన యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు సెకండ్ స్టెప్లో మన యొక్క అప్లికేషన్ అయితే అప్రూవ్ అయ్యి మనకు అప్లికేషన్ అయితే వస్తుంది. ఓకే. అదేవిధంగా స్టెప్ 3లో మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మనకు స్టెప్ 2లో మనకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లికేషన్ వస్తుంది కదా, ఆ అప్లికేషన్లో మనకు అప్లికేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ రెండింటి ద్వారా మనం ఆ స్టెప్ 3లో మనం లాగిన్ అయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. దాదాపు మీరు ఒక 10 కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ మీకు ఒకవేళ మీకు సీట్స్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ పెట్టుకున్న కాలేజీలోనే మీకు సీట్ అయితే వస్తుంది. ఓకే. ఈ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఫర్దర్ ఏదైనా అప్డేట్స్ వస్తే నేనైతే మీకు అయితే తెలియజేస్తుంటాను. ఓకే. అదేవిధంగా స్టెప్ 4లో మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో దీనికి సంబంధించి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అదేవిధంగా మనకి ఎంత ఫీజు కట్టాలి సంవత్సరానికి అనేది నాకు డీటెయిల్గా ఒక అలాట్మెంట్ లెటర్ అనేది స్టెప్ 4 ద్వారా మనకైతే రిలీజ్ అయితే చేస్తారు. మొత్తం ఈ టోటల్ ఈ 4 స్టెప్స్ అనేది మనకు దాదాపు ఒక 20 నుంచి 25 డేస్ అయితే టైం అయితే పడుతుంది. మన ఫేజ్ 1 కంప్లీట్ కావడానికి దాదాపు ఒక 20 నుంచి 25 డేస్ అయితే పడుతుంది. ఓకే గాయ్స్, దీనికి సంబంధించి సీట్స్ అనేది అలాట్మెంట్ చేయగానే ఆ స్టెప్ 4 ద్వారా మనకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో తెలుస్తుంది. దాని తర్వాత మనం అలాట్మెంట్ లెటర్ తీసుకొని మన కాలేజీలో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే గాయ్స్, ఈ విధంగా మనకు మొత్తం అయితే 4 స్టెప్స్ అయితే ఉంటాయి. అవి 4 స్టెప్స్ కంప్లీట్ కాగానే మన కాలేజీలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది 18వ తేదీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. 18వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఏ రోజు నుంచి మనం ఏ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ రోజు సీట్స్ అలాట్మెంట్ చేస్తారు, అదేవిధంగా ఏ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే డీటెయిల్గా దానిలో అయితే డేట్స్ అయితే వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఏదైనా కానీ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రాని నేనైతే మీకు అయితే తెలియజేస్తాను. ఓకే. ఫేజ్ 1కి సంబంధించి డేట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను. డేట్స్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనం రిజిస్ట్రేషన్ నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను. వాటి వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.